హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 330 పాయింట్స్ గెయిన్ అయి 64,113 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 94 పాయింట్స్ గెయిన్ అయి 19,141 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 257 పాయింట్స్ గెయిన్ అయి 43,040 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఇవాళ మార్కెట్ ఇంతలా మూవ్ అవడానికి పర్టికులర్ గా ఎగ్జాంపుల్ నిఫ్టీని తీసుకుంటే కేవలం 3 స్టాక్స్ మాత్రమే నిఫ్టీ మొత్తం మూలో మెజారిటీ ఆఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ అవే ఆల్మోస్ట్ 88 to 90 పాయింట్స్ దగ్గరగా ఇవాల్టి నిఫ్టీ మూవ్ బ్యాక్ ఉంటున్న మెయిన్ స్ట్రాంగ్ మూవర్స్. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా యాక్సిస్ బ్యాంక్ ఒక్కటి ఇవాళ రెడ్ లో ఉంది, కానీ ఓవరాల్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిన 260 పాయింట్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు కలిపితేనే ఇవాళ ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ కంటే ఎక్కువగా ఈ రెండు బ్యాంక్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు మీన్స్ ఇవాళ సెలెక్టివ్ గా కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేయడం వల్ల ఎంటైర్ ఇండెక్స్ లే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ గా మూవ్ అయిందని చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఫస్ట్ 1 అవర్ మార్కెట్ చాలా మందిని ట్రాప్ చేసింది అనుకోవాలి. బికాస్ ప్రీవియస్ గా ఉంటున్న మార్కెట్ ఎస్టిమేట్స్ ప్రకారం మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయి ఉండాలి, కానీ అలా ఓపెన్ అవ్వలేదు. ఓపెనింగ్ పాజిటివ్ లో అయింది బికాస్ ఆఫ్ రిలయన్స్ నెంబర్స్ బాగున్నాయి, డిస్కస్ చేద్దాం. నెంబర్స్ బాగుంటుండో రిలయన్స్ వి. ఓపెనింగ్ మంచిగానే ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ లో ఉంటున్నా, నిఫ్టీ పాజిటివ్ లోనే ఉంది. ఈవెన్ దాని తర్వాత రిలయన్స్ పాజిటివ్ లోనే ఉంటున్నా, నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. ఇది యాక్చువల్లీ మార్కెట్ లో ఉంటున్న బిగ్ సర్ప్రైజ్. రిలయన్స్ స్టేబుల్ గా ఉన్న మార్కెట్ లో ఇంత సెల్ ఆఫ్ కనిపించిందంటే ఇంకేం రికవర్ అవుతుందిలే అనుకున్న సందర్భంలో ఫస్ట్ 30 మినిట్స్ లో ఉంటున్న సెల్ ఆఫ్ తర్వాత ఒక సిగ్నిఫికెంట్ రికవరీ ఇంకొక 30 మినిట్స్ లో టోటలీ మార్కెట్ ఓపెన్ అయిన 9:15 నుంచి 10:15 వరకు ఒక క్లియర్ వి షేప్ మూవ్ మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ డైరెక్షనల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేసింది. ఇది మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ. సరే, గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రైడే యుఎస్ మార్కెట్స్ ఒక పరిస్థితిని మీరు గమనిస్తే నాస్డాక్ తప్పించి మీన్స్ ఐటీ స్టాక్స్ తో నా ఇండెక్స్ తప్పించి రెస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ లన్నీ కూడా మనకి ఫాలో అయ్యాయి. ఇంక్లూడింగ్ అక్కడ స్మాల్ క్యాప్ స్టాక్ ఇండెక్స్ రసల్ 2000 కూడా డీసెంట్ కరెక్షన్ ఫ్రైడే రోజు మనకు కనిపించింది. బాండ్ డీల్స్ పెద్దగా చేంజ్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 4.84 దగ్గరే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ లో పెద్ద చేంజ్ లేదు. క్రూడ్ ఆయిల్ కొంత గెయిన్ అయింది, ఆల్మోస్ట్ $90 per barrel కి వెళ్ళింది. సో గ్లోబల్ గా ఈ ఫ్యాక్టర్స్ జరిగాయి. దీని కారణంగా మార్కెట్ పెరిగింది పడిందని మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు. బట్ మీతో షేర్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. అది మనం ఎఫ్ఐఎస్ దగ్గర మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు ఇజ్రాయెల్ అలాగే గాజా కాన్ఫ్లిక్ట్ గురించి, వాళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధం గురించి టైం టు టైం అప్డేట్స్ ని షేర్ చేయమన్నారు కాబట్టి ప్రెసెంట్ వార్ అయితే కొంత ఇంటెన్సిఫై అవుతూ ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళు గ్రౌండ్ ఆపరేషన్ చేస్తున్నారు, మీన్స్ డైరెక్ట్ గా గాజాలోకి ఎంటర్ అయ్యారు. కొంత హెవీ క్లాషెస్ కనిపిస్తున్నాయి, బట్ అవి మార్కెట్స్ కి పెద్ద రియాక్షన్ అయితే ఇవ్వవు. బికాస్ కేవలం ఇజ్రాయెల్ అండ్ గాజా ఎకానమీ పరంగా, గ్లోబల్ ఎకానమీ పరంగా ఎటువంటి ఇంపాక్ట్ ని కూడా క్రియేట్ చేయవు. కానీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ వచ్చే ఆ కంట్రీస్ తోనే ఎకానమీకి అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి ప్రాబ్లం ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ అండ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇలా యుద్ధం కొనసాగుతుండడం అక్కడ ఉంటున్న ప్రజల్ని మానసికంగాను ఆర్థికంగా అండ్ ఆ వార్ కారణంగా వాళ్ళ హెల్త్ పరంగా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఇది ఫర్దర్ గా గాజాలో ఉంటున్న ప్రజలకి నెగిటివ్ అనే చెప్పాలి. బట్ నాట్ ఫర్ వరల్డ్ స్టాక్ మార్కెట్స్ అండ్ క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇరాన్ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ కనిపిస్తున్నా ఒక బిగ్ వేలో ఇరాన్ వాళ్ళు కూడా యుఎస్ కి అగెనిస్ట్ గా కానీ ఇజ్రాయెల్ కి అగెనిస్ట్ గా కానీ రెస్పాండ్ అవ్వట్లేదు. బట్ ఆసక్తికరంగా కనిపిస్తున్న ఒకే ఒక ఈవెంట్ అంటే గ్లోబల్ గా ఉంటున్న ఇతర కంట్రీస్ లో కూడా ఈ ఇజ్రాయెల్ అలాగే గాజా మధ్యలో జరుగుతున్న ఘర్షణ అగైన్ రిలీజియన్స్ మధ్యలో గొడవలా మారుతుందన్న ఒక క్వశ్చన్ మార్క్ క్రియేట్ చేస్తున్నదైతే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన ఒక ఫ్లైట్ ని రష్యాలో ల్యాండ్ అవగానే యాంటీ ఇజ్రాయెల్ గా ఉంటున్న కొంతమంది గ్రూప్స్ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన జ్యూస్ కోసం లైక్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి ఎయిర్పోర్ట్ లోకి వచ్చారన్న వార్తలు కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. ఇది ప్రెసెంట్ ఈవెంట్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ అప్డేట్స్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్రైడే మార్కెట్ అంతలా ర్యాలీ అయింది కదా. అంతలా ర్యాలీ అయ్యాక మోస్ట్ ఆఫ్ ద మన వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ నాతో పాటు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎఫ్ఐఎస్ ఒక పెద్ద మొత్తంలో ఈక్విటీస్ లో కానీ ఆర్ ఎఫ్ఎన్ఓ లో కానీ బయింగ్ సైడ్ ఉంటారని కదా. కానీ ఈక్విటీ సైడ్ నియర్లీ 1,500 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉన్నారు. అండ్ ఈవెన్ మీరు థర్స్డే ఫ్యూచర్స్ ఒక యాక్టివిటీని గమనించిన ఎఫ్ఐఎస్ నెట్ షార్ట్ ఎంత ఉన్నారు? 89% కదా. మరి మార్కెట్ నియర్లీ అన్ని పాయింట్స్ పెరిగినప్పుడు మీన్స్ ఫ్రైడే ఆల్మోస్ట్ 190 పాయింట్స్ పెరిగింది కదా నిఫ్టీ. మరి అన్ని పాయింట్స్ పెరిగినప్పుడు ఫ్రైడే ఎండింగ్ నాటికి ఒక సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ ఉండింటుందేమోలే అనుకుంటే స్టిల్ ఇంకా కూడా 1,50,000 కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ పరంగా చూస్తే 88% దగ్గరగా నెట్ షార్ట్స్ స్టిల్ వాళ్ళ మార్కెట్ లో హోల్డ్ చేస్తూ ఉండడం ఫ్రైడే మార్కెట్ లో వచ్చిన మూవ్ కి ఎఫ్ఐఎస్ కి ఎటువంటి రిలేషన్ కూడా లేదు. ఇది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేస్ లో తీసుకోవచ్చు. పాజిటివ్ వేలో ఎలా తీసుకోవచ్చు అంటే అంతలా మార్కెట్ మూవ్ అయినా 1% మాత్రమే షార్ట్స్ కవర్ అయ్యాయి. స్టిల్ సిస్టమ్ లో 1,50,000 దగ్గరగా షార్ట్ కాంట్రాక్ట్స్ అలానే ఉన్నాయి. మీన్స్ నియర్లీ 88% దగ్గరగా షార్ట్స్ అలానే ఎఫ్ఐఎస్ ఉన్నాయి. ఏ మాత్రం వాళ్ళ షార్ట్స్ ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నించినా ఇంకా స్టిల్ ఈ రీసెంట్ ఫాల్ తర్వాత ఒక్కసారి కూడా మనం
షార్ట్ కవరింగ్ ర్యాలీ చూడనట్టే ఇంకా కూడా. కాబట్టి స్టిల్ మార్కెట్ లో షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఒక సిగ్నిఫికెంట్ ర్యాలీ రావడానికి స్టిల్ ఒక మంచి పాసిబిలిటీ ఉంది. బికాస్ క్యాష్ లోను ఈవెన్ ఇండెక్స్ పరంగాను ఎటువంటి షార్ట్ కవరింగ్ జరగలేదు. బయింగ్ ఇంట్రెస్ట్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఫ్రైడే రోజు వచ్చిన మార్కెట్ మూకి లింక్ గా ఏది కనిపించట్లేదు. మరి మార్కెట్ ఎందుకు పెరిగింది? ఎఫ్ఐఎస్ కాదు, మరి ఎందుకు పెరిగింది? ఫ్రెండ్స్, ఎఫ్ఎన్ఓ డేటా అనుకోండి, లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా అనుకోండి, మనకు అందరివి వస్తాయి. ఎఫ్ఐఎస్ వస్తాయి, డిఐఎస్ వస్తాయి, క్లయింట్స్ వస్తాయి, అండ్ హెచ్ఎన్ఐ పీపుల్ వస్తాయి. అంటే అన్ని సెగ్మెంట్ ఆఫ్ ఇంక్లూడింగ్ రీటైల్ పీపుల్ అందరితో కలిపి డేటా వస్తుంది. బట్ ఈక్విటీ పరంగా మీన్స్ క్యాష్ మార్కెట్ పరంగా రోజు మనకు వచ్చేది కేవలం ఎఫ్ఐ అండ్ డిఐ డేటా మాత్రమే. మీన్స్ ఈ డేటా మనం డైలీ గమనిస్తుంటాం కదా, ఇది కేవలం ఎఫ్ఐ అండ్ డిఐ ఇది మాత్రమే వస్తుంది. సో మేబీ అదర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ రీసెంట్ మార్కెట్ ఫాల్ ని వాల్యూగా చూస్తూ మేబీ వాళ్ళ నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ ఉందేమో, అదొకటే పాసిబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క రోజు మార్కెట్ రిలేటెడ్ గా జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 1 వెనస్డే, ఆ రోజు ఓవర్ నైట్ మార్కెట్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్త. బికాస్ ఆ రోజు మనకి ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంది, యుఎస్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంది. అండ్ మార్కెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఈసారి మీటింగ్ లో వాళ్ళు ఎటువంటి వడ్డీ రేట్ల పెంపు గురించి డెసిషన్ తీసుకోరని, వడ్డీ రేట్లను అలానే వదిలేస్తారని. ఒకవేళ వడ్డీ రేట్లని ఏ మాత్రం పెంచినా, అది 10 బేసిస్ పాయింట్స్ పెంచినా, 25 బేసిస్ పాయింట్స్ పెంచినా, ఏ మాత్రం పెంచినా అదొక నెగిటివ్ సర్ప్రైజ్. మార్కెట్ గుడ్ కరెక్షన్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఏ మాత్రం పెంచకపోతున్నా అది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. మేబీ రీసెంట్ ఫాల్ ఉంది కాబట్టి మేబీ కొంత మార్కెట్ పెరగడానికే ఛాన్స్ ఉంది. బట్ వాళ్ళు ఏమీ పెంచకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లే చేస్తూ ఫర్దర్ గా మేము రేట్ హైక్స్ ని తీసుకుంటాం, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేస్తాం, ఒక హాకీ స్టేట్మెంట్స్ ఏమైనా స్ట్రాంగ్ గా చేస్తే అప్పుడు మార్కెట్ కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇవి పాసిబిలిటీస్. సో ఏదేం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ రోజు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయడంలో లాజిక్ ఉండదు. బికాస్ కంప్లీట్లీ మనం 50-50 ఛాన్సెస్ ని మార్కెట్ వదులుతున్నట్టు. పర్టికులర్ గా న్యూట్రల్ పొజిషన్స్ ఆ డైరెక్షనల్ పొజిషన్స్ అన్లెస్ మీకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది, ఆ రోజు పెద్దదేం జరగదు అని మీరు అనుకోని ఒక స్ట్రాంగ్ వ్యూ తో ఉన్నారు, లేదు దాని హెడ్జ్డ్ పొజిషన్స్ తో ఎటు వెళ్ళినా పెద్ద రిస్క్ లేదనుకుంటున్నారంటే క్యారీ చేసుకోవచ్చు. తప్పితే వెనస్డే ఓవర్ నైట్ మీన్స్ నవంబర్ 1 ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తుంటే మాత్రం రిస్క్ ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఓవర్ నైట్ వచ్చే ఆ ఇంపాక్ట్, ఆ అప్డేట్ థర్స్డే మార్కెట్ ని మీన్స్ నవంబర్ 2 మార్కెట్ ని ఓపెనింగ్ ని ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇక మార్కెట్స్ విషయానికి వస్తే నేను మీకు ప్రీవియస్ గా చెప్పింది, వన్ డే క్లోజింగ్ 19,050 అబౌవ్ ఉంటే ఫర్దర్ గా ఇంట్రాడే సెషన్స్ కి పొజిషనల్ గా కాదు, పొజిషనల్ గా అయితే 19,450 ఆర్ 440 అబౌవ్ వచ్చినప్పుడే బులిష్ గా చూస్తానన్నాను. ఓన్లీ ఫర్ ద ఇంట్రాడే పర్పస్ అబౌవ్ 19,050 నేను మార్కెట్ ని 19,250 260 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ లెవెల్ అబౌవ్ కూడా మార్కెట్ క్లోజ్ అయితే ఇంట్రాడే వెళ్తే కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు అదొక రెసిస్టెన్స్. ఇంట్రాడే బేసిస్ తో మనం అలర్ట్ అవ్వాలి. అండ్ ఆ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయితే ఫర్దర్ గా 19,450 460 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా మూని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఆ పాయింట్ వరకు కూడా 19,450 460 పాయింట్ ర్యాలీ వరకు కూడా డైరెక్షనల్ గా నేను మార్కెట్ ని పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ లో వచ్చిన బిగ్ మూని మనం 1 or 2 క్యాండిల్స్ తో సెటిల్ చేసుకోలేం. సో ఇంతలా ఫాలో అయింది, వచ్చిన 2 క్యాండిల్స్ తో రివర్సల్ అయిపోతుందని అనుకోలేం. కాబట్టి నేను ప్రీవియస్ టైమ్స్ నుంచి కూడా ఫిబొనాచి లెవెల్స్ ని డ్రా చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈవెన్ ప్రీవియస్ గా కూడా 19,440 450 అబౌవ్ వస్తేనే పొజిషనల్ గా బులిష్ గా చూస్తానన్న దాని బ్యాక్ లాజిక్ ఏంటని అడిగారు. ఫిబొనాచి రిట్రేస్మెంట్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫాల్ అయ్యి ఒక బేస్ ని ఫార్మ్ చేసింది కదా, ఆ ఫాల్ నుంచి లోకి మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ డ్రా చేసినప్పుడు 61.8 దగ్గర మనకి 19,460 మార్క్ వస్తుంది. 440 450 460 30 పాయింట్ రేంజ్ ప్రైస్ యాక్షన్ పరంగాను, మూవింగ్ యావరేజెస్ పరంగాను, ఫిబొనాచి పరంగాను ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. కాబట్టి ఈ లెవెల్ అబౌవ్ మార్కెట్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ అంతా మార్కెట్ ఇలా అప్ సైడ్ కి మూవ్ అవుతూ 19,250 అరౌండ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ కి రావడం, అది ఇంకా స్ట్రెంత్ ఉంటే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఎటువంటి నెగిటివ్ థింగ్స్ ఇవ్వకుండా కొంత పాజిటివ్ ఇస్తే 19,440 450 వరకు కూడా మార్కెట్ లో పాజిటివ్నెస్ కనిపిస్తూ అగైన్ ఒక రేంజ్ బౌండ్నెస్ 19,000 to 19,400 ఆర్ 500 రేంజ్ లో మూవ్ అవుతూ ఉండే ప్రైస్ యాక్షన్ నే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ లెవెల్ కూడా క్రాస్ అయ్యి అబోవ్ వచ్చి మార్కెట్ క్లోజ్ అవుతుందో దెన్ అప్పుడు మాత్రమే నేను మార్కెట్ లో ఫర్దర్ గా రీసెంట్ హైస్ బ్రేక్ అవుతాయని పొజిషనల్ గా వ్యూ ని మార్చుకోవడానికి, బుల్లిష్ గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇంత మూవ్ తర్వాత, ఇంత వైలెంట్ మార్కెట్ సెల్లింగ్ తర్వాత ఈవెన్ ఫ్రైడే కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోకపోతూ ఉండడం, బిలో 19,460 డైలీ క్లోజింగ్ జరగనంత వరకు నేను మార్కెట్ ని బులిష్ గా చూడట్లేదు. బట్ నేను ప్రీవియస్ గా కూడా చెప్పాను, ఇంతలా ఫాలో అయిన తర్వాత రివర్సల్ రావడానికి కూడా మనకి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 19,250 ఈ లెవెల్స్ ని పెట్టుకొని లెవెల్స్ అబోవ్ ఉన్నంత వరకు ఇంట్రాడే సెషన్స్ లో మనం బులిష్ యాక్టివిటీస్ నే ప్లాన్ చేయొచ్చు. బట్ పొజిషనల్ గా ఒక స్ట్రాంగ్ బులిష్ వ్యూ ని క్యారీ చేయాలంటే మాత్రం రీసెంట్ ఫాల్ అంతా కూడా బ్రేక్ అవ్వాలి, ఆ సెల్లింగ్ స్ట్రెంత్ అంతా కూడా బ్రేక్ అవ్వాలి. అలా అవ్వాలంటే మినిమం 50% అండ్ ఫర్ ద కన్ఫర్మేషన్ 19,460 స్ట్రాంగ్ వాలిడేషన్ ఇస్తుంది
కాబట్టి నేను ఈ లెవెల్ బ్రేక్ అయి క్లోజ్ అవడం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ అగైన్ ఇన్ బిట్వీన్ మనకి ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంది, అది November 1st అన్న విషయం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు కేవలం ఇండియానే కాదు గ్లోబల్ గా కూడా వర్క్ కల్చర్ రిలేటెడ్ గా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన నారాయణ మూర్తి గారు చేసిన కొన్ని కామెంట్స్ భిన్న అభిప్రాయాలతో ఇంటర్నెట్ మొత్తాన్ని కూడా షేక్ చేస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా ఒక ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన నారాయణ మూర్తి గారు ప్రెసెంట్ ఉంటున్న యంగ్ జనరేషన్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ థింగ్ ని అలవాటు చేసుకోవాలి, అదే వర్క్ ప్రొడక్టివిటీ అండ్ డిసిప్లైన్. ఈవెన్ వరల్డ్ వార్ 2 తర్వాత జర్మన్స్ అండ్ జపనీస్ అదే చేశారని, కాబట్టి ఇండియాలో ఉంటున్న యంగ్ పీపుల్ అందరూ పర్టికులర్ గా కంపెనీస్ అండర్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మినిమం 70 అవర్స్ ఏ వీక్ పనిచేసి ఇది నా కంట్రీ కోసం నేను కష్టపడతానని, ఒక జనరేషన్ మొత్తం ఇలా కష్టపడితే నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక గ్రేట్ నేషన్ ఉంటుందనేలా, ఒక గ్రేట్ నేషన్ ఒక గ్రేట్ ఎకానమీ ఉంటుందనేలా తను చేస్తున్న కామెంట్స్. 70 అవర్స్ పర్ వీక్ అంటే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే 5 డేసే ఉంటాయి అనుకుంటే ప్రతిరోజు 14 అవర్స్ కష్టపడాలని, ఒకవేళ సాటర్డే కూడా వర్కింగ్ డే లా తీసుకుంటే 11.5 అవర్స్ పర్ డే దగ్గరగా కష్టపడాలి. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్క ఎంప్లాయీ కష్టపడితేనే ఆ నేషన్ బాగుపడుతుందని, లేదంటే గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేయలేదని ఇలా తను చేస్తున్న వ్యాఖ్యలు కొంతమంది సీఈఓస్ అయితే దానికి సమర్థిస్తున్నారు. అవును, మన కంపెనీస్ ని అభివృద్ధి చేసుకుంటేనే కదా మన దేశం బాగుపడుతుంది. ఒక కంపెనీ ఆర్థికంగా ఎదుగుతుంటే చాలా మందికి ఉపాధి దొరుకుతుంది, తద్వారా దేశానికి కూడా ఆ కంపెనీ ద్వారా ఇండైరెక్ట్ గా లాభాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఎంప్లాయీ నారాయణ మూర్తి గారు చెప్పిన సూత్రాన్ని పాటించాలని కొంతమంది అంటూ ఉంటే, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ స్టార్ట్అప్స్ ని స్టార్ట్ చేసిన ఫౌండర్స్ ఆర్ కో ఫౌండర్స్ కి ఆ కంపెనీ ఎదుగుతూ ఉంటే వాళ్ళ లాభాలు ఆర్ వాళ్ళ నెట్వర్క్ కూడా భారీగా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నా ఆ కష్టం వెనక వాళ్ళకి వర్త్ ఉంటది ఫ్యూచర్ లో. కానీ ఎంప్లాయీస్ కి అలా కాదు, ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటది. అండ్ మరీ ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ ఎంప్లాయీస్ ఒక ఎంట్రీ లెవెల్ ప్యాకేజెస్ ఇన్ఫ్లేషన్ ని కూడా మీట్ అవ్వట్లేదు, ఇన్ఫ్లేషన్ కంటే కూడా ఇంకా తక్కువలోనే ఉంటున్నాయి. మరి అంత తక్కువ శాలరీస్ ఇస్తూ అంత వర్క్ ఆల్రెడీ చేయించుకుంటూ ఇంకా వర్క్ చేయాలంట. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి గారు చేసిన స్టేట్మెంట్ సరికాదనిలా ఐటీ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి అయితే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఇంతలా నారాయణ మూర్తి గారికి వ్యతిరేకత వస్తూ ఉండడం సుధామూర్తి గారు బయటకు వచ్చి నారాయణ మూర్తి గారి ఇన్ఫోసిస్ ఒక ఎదుగుదలలో 80 to 90 అవర్స్ కష్టపడ్డారు ప్రతి వీక్. సో తను కూడా యంగ్ పీపుల్ నుంచి అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తారని ఇలా చెప్పినా, నాకు అనుకున్నాను కదా ఎంప్లాయీస్ కి జీతం వస్తుంది, ఎంటర్‌ప్రెన్యూర్స్ కి స్టార్ట్ చేసిన వాళ్ళకి కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆ కంపెనీలో వాటా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎంత టైం కష్టపడ్డా దానికి ఒక విలువ ఉంటుంది అనేలా ఇంటర్నెట్ మొత్తం కూడా డిస్కషన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో సెడిమెంటరీ లైఫ్ స్టైల్ కూడా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ప్రతి ఒక్క హ్యూమన్ పాటించాల్సిందనేలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ ఈ మొత్తంలో కూడా కంపెనీ ఓనర్స్ అందరూ ఎక్కువగా కష్టపడాలి ఎంప్లాయీస్ అని చెప్తున్నారు. అండ్ ఎంప్లాయీస్ సరైన జీతాలు ఇవ్వకుండా కంపెనీ ఎదుగుదలలో మీరు లాభాలు పొందుతూ మమ్మల్ని ఇంకా ఎక్కువ టైం కష్టపడాలనడం కరెక్ట్ కాదని, 1999 ఆర్ 2000s లో ఎటువంటి శాలరీ ఎంట్రీ లెవెల్ శాలరీలు ఉన్నాయో ఐటీ రంగంలో ఇప్పుడు కూడా అదే రకంగా శాలరీలు ఎంట్రీ లెవెల్ లో ఉండడం కరెక్ట్ కాదనేలా ఎంప్లాయీస్ దగ్గర నుంచి అయితే అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా ఇంటర్నెట్ మొత్తం కంప్లీట్ గా డివైడ్ అయిపోయింది. పర్సనల్ గా నా ఒపీనియన్ ఏదైనా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. ఇఫ్ నిజంగా ఎంప్లాయీస్ దగ్గర నుంచి అంత ఎక్కువ వర్క్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు కంపెనీలో వస్తున్న ప్రాఫిట్స్ ని ఆర్ ఈవెన్ కంపెనీకి సంబంధించిన వాటాని కూడా ఎంప్లాయీస్ కి పంచితే మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ కూడా అది ఇబ్బంది పడకుండా చేస్తారు. కానీ వాళ్ళకి ఇస్తున్న జీతాలు అలానే ఉంచుతూ వర్క్ ప్రొడక్టివిటీని పెంచాలి, దేశం గురించి ఆలోచించే వాళ్ళందరూ ఎక్కువ గంటలు వర్క్ చేయాలి అండో. కంపెనీస్ అలా ఎంప్లాయీస్ ని ఎక్కువ గంటలు వర్క్ చేయాలనుకోవడం, ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్ చేయాల్సిన దానికంటే ఎక్కువ టైమే వర్క్ చేస్తున్నారు, ఇంకా వర్క్ చేయాలని కోరుకోవడం విత్ ద సేమ్ సాలరీస్ కరెక్ట్ కాదనేది పర్సనల్ గా నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంటుంది. దాని రిలేటెడ్ గా జడ్జ్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చని మార్కెట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే ఫర్దర్ గా కేసు ఒక హియరింగ్ ని సుప్రీం కోర్టు వాళ్ళు November 24 కి మార్చడం జరిగింది. సో November 24 వరకు ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో ఎటువంటి అప్డేట్స్ రావు. కాబట్టి ఆదాని స్టాక్స్ ఆఫ్టర్ ఈ అప్డేట్ తర్వాత కొంత మొత్తంలో గెయిన్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ తో పాటు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్ గురించి చూస్తే ఈసారి వీళ్ళ నెంబర్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఏం కనిపించట్లేదు. స్లిపేజెస్ పెరిగాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా వీక్ అయ్యాయి. ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే అసెట్ క్వాలిటీ కూడా వీక్ అయింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 10 క్వార్టర్ లో కనిపిస్తుంది. అండ్ ప్రాఫిటబిలిటీ బెటర్ గా కనిపిస్తుంది. దానికి ఓన్లీ రీజన్ వీళ్ళ అదర్ ఇన్కమ్ పెరగడం. సో ఓవరాల్ నెంబర్స్ అయితే అంత పాజిటివ్ గా లేవు. బట్ దీంతో పాటు వీళ్ళు అనౌన్స్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, ఇన్ఫాక్ట్ ఇది పాజిటివ్ అప్డేట్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ని అక్వైర్ చేస్తున్నారని చెప్తున్నారు. మోస్ట్లీ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. వీళ్ళకి ఏపీ, తెలంగాణ, తమిళనాడు అండ్ కర్ణాటకలో స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది సౌత్ లో. అండ్ ఆ సేమ్ స్పేస్ లో
లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళకి అంత స్ట్రాంగ్ ప్రెసెన్స్ లేదు. సో దీని అక్విజిషన్ తో సౌత్ లో వీళ్ళు వన్ ఆఫ్ ద డామినెంట్ ప్లేయర్ గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్న అప్డేట్స్ ప్రకారం ఈ అక్విజిషన్ లో 2000 షేర్స్ ఆఫ్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి 579 షేర్స్ ఆఫ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇస్తారనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఎంటైర్ డీల్ కారణంగా వీళ్ళ లోన్ బుక్ 16.3% పెరుగుతూ స్ట్రాంగ్ బ్యాంక్ ప్రెసెన్స్ ని ఓవరాల్ సౌత్ ఇండియాతో పాటు వీళ్ళు మెయింటైన్ చేయగలరని పాజిటివ్ అప్డేట్స్ చేస్తుండడం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పరంగా పాజిటివ్ గా తీసుకోవచ్చు, కానీ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ ని ఏదైనా నిలబెట్టింది ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటిమెంట్ పరంగా స్టార్టింగ్ లో అంటే ఇది డెఫినెట్ గా రిలయన్స్ నెంబర్స్ అనుకోవాలి. ఫ్రెండ్స్, వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో ద గ్రేట్ పర్ఫార్మెన్స్ చూపించిన సెగ్మెంట్ ఏదైనా ఉందా అంటే అది రీటైల్ సెగ్మెంట్ అనుకోవాలి. డబుల్ డిజిట్ గ్రోత్, నియర్లీ 19% గ్రోత్ ఆన్ ఇయర్ కంపారిజన్, దట్ టు ఆన్ దిస్ మచ్ మీన్స్ ఇంత లార్జ్ స్కేల్ లో కూడా 19% గ్రోత్ ఇయర్ తీసుకొస్తూ ఉండడం ఎంటైర్ మార్కెట్ లో ఒక బిగ్ పాజిటివ్ థింగ్ గా, ఒక బిగ్ సర్ప్రైజ్ గా రిలయన్స్ నెంబర్స్ లో కనిపించింది. ఈవెన్ దీంతో పాటు రిలయన్స్ జియో రిలేటెడ్ గా వస్తున్న డేటా కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ రెండు సెగ్మెంట్స్ ఈవెన్ వీళ్ళు కూడా అలానే పెట్టారు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో కీ సెగ్మెంట్ హైలైట్స్ అని. అందులో ఎక్కడైతే స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉందో అదే వాళ్ళు ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారు. రీటైల్ సెగ్మెంట్ అండ్ జియో సెగ్మెంట్ స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేశాయి. అండ్ జియో పరంగా 11.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆన్ క్వార్టర్ బేసిస్ యాడ్ అవుతూ 21% ఆన్ క్వార్టర్ బేసిస్ తో సబ్స్క్రైబర్స్ పెరుగుతుండడం ఇంకే ఇతర టెలికాం ప్లేయర్ కూడా ఇంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకోలేదు. అండ్ ఈవెన్ ఆర్పు కూడా 181.7 గా వస్తుండడం ఆన్ క్వార్టర్ బేసిస్ 2.5% దగ్గరగా ఆర్పు పెరుగుతున్నట్లు ఓవరాల్ జియో అండ్ రీటైల్ సెగ్మెంట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశాయి. వెరాస్ O2C కెమికల్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్స్ యాజ్ పర్ మార్కెట్ ఎస్టిమేట్స్ నెంబర్స్ వచ్చాయి. అండ్ ఓవరాల్ నెంబర్స్ ని కంబైన్ చేసి చూస్తున్నప్పుడు కూడా రిలయన్స్ ఒక నెంబర్స్ వెరీ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళ అప్పుల్ని కూడా 5200 crores దగ్గరగా తగ్గించుకున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ క్యాపెక్స్ కూడా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారానే, ఇంటర్నల్ గా జనరేట్ చేసుకున్న క్యాష్ ద్వారానే వీళ్ళు చేస్తారని చెప్తూ ఉండడం ఓవరాల్ స్టాక్ పరంగా మనం పాజిటివ్ గా చూడాలి. అండ్ ఆఫ్టర్ ఈ రిజల్ట్స్ జెఫ్రీస్ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 3000 టార్గెట్ అన్నారు. నోమరా వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ 2925 టార్గెట్ అంటున్నారు. వీళ్ళు ఎంత టార్గెట్స్ అనేది చెప్తున్నారు పక్కన పెడితే నెంబర్స్ బాగున్నాయి. అండ్ రీసెంట్ హైస్ నుంచి ఆల్మోస్ట్ 20% దగ్గరగా రీసెంట్ గా కరెక్షన్ మనం చూసాం కాబట్టి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఈవెన్ ఇవాళ వీక్ మార్కెట్ లో కూడా స్టార్టింగ్ లో కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మనం పాజిటివ్ టిక్ మార్క్ ని చూసాం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ SBI కార్డ్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ కూడా డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం అంతా వీళ్ళ క్రెడిట్ కాస్ట్ తో కనిపిస్తుంది. లాస్ట్ 19 క్వార్టర్స్ నుంచి మీరు గమనిస్తూ వస్తే ఆ క్రెడిట్ కాస్ట్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 6.7 గా వీళ్ళ క్రెడిట్ కాస్ట్ ని నమోదు చేశారు. అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంత లోలో ఎప్పుడు వీళ్ళు పబ్లిష్ చేయలేదు. 11.3% అరౌండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ NPS కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదు, స్ట్రెంత్ అవ్వట్లేదు, లిటిల్ ఫ్లాట్ టు కొంత డిటోరియేట్ అవుతున్నాయి. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ మనకి గ్రోత్ కనిపిస్తున్నా అది మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలోనే ఉంది. ఓవరాల్ నెంబర్స్ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. అండ్ సిమిలర్ లైన్స్ లోనే M&M ఫైనాన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ నుంచి వీళ్ళు ప్రాఫిటబిలిటీ రిలేటెడ్ గా మార్కెట్ ఎస్టిమేట్స్ ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈవెన్ వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ని క్యుములేటివ్ బేసిస్ తో ఇచ్చారు, H1 అండ్ H2 ఈ బేసిస్ కంపారిజన్ తో. అలా చూస్తున్నప్పుడు వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆల్మోస్ట్ 9 క్వార్టర్స్ లోలో రిప్రజెంట్ అవుతుంది. అండ్ AUM లో స్ట్రాంగ్ గ్రోత్ కనిపించినా దానికి రీజన్స్ టెన్యూర్ ఫ్యాక్టర్ వర్క్ అవ్వడం కారణంగా ఇంపాక్ట్ కనిపించింది. కాబట్టి ఓవరాల్ నెంబర్స్ లో పాజిటివ్స్ కంటే నెగిటివ్స్ ఎక్కువ ఉంటుండడం స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ KPIT నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెరిగిందంటే మోస్ట్లీ నెంబర్స్ పాజిటివ్ గానే ఉంటాయి. బట్ ఇందులో ఎక్కడ పాజిటివ్నెస్ ఉంది అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడ సిగ్నిఫికెంట్ గా మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది అన్నది ఇంపార్టెంట్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, వీళ్ళ క్వార్టర్ కంపారిజన్ అండ్ ఇయర్ కంపారిజన్ లో నెంబర్స్ వెరీ సాలిడ్ గా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, వాళ్ళ టాప్ లైన్ వాళ్ళ రెవెన్యూ గ్రోత్ చూస్తే 9% కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ ఆన్ క్వార్టర్ తీసుకురాగలుగుతుండడం మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళ మార్జిన్స్ ఆల్మోస్ట్ 50 బేసిస్ పాయింట్స్ పెరిగాయి ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఈ సేమ్ క్వార్టర్ లో ఈ Q2 లో వీళ్ళు వేజ్ హైక్ చేశారు, మీన్స్ సాలరీస్ ని పెంచారు. దాని కారణంగా వీళ్ళ మార్జిన్స్ 250 బేసిస్ పాయింట్స్ దగ్గరగా తగ్గుండాలి. అలా జరగకుండా ఈవెన్ సాలరీలు పెంచినా 250 బేసిస్ పాయింట్స్ ఆ నెగిటివ్ ని అబ్జార్బ్ చేసుకుంటూ 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా వీళ్ళ మార్జిన్స్ పెరుగుతూ ఉండడం ఓవరాల్ నెంబర్స్ లో స్ట్రాంగ్ పాజిటివ్ పాయింట్ గా చూడాలి. అదేంటి మరి ప్రాఫిటబిలిటీ క్వార్టర్ బేసిస్ లో స్ట్రాంగ్ గా పెరగలేదు కదా అంటే, ఫ్రెండ్స్ Q1 FY24 లో
వీళ్ళకి ఒక వన్ ఆఫ్ ఉంది, మీన్స్ ఒక పర్టికులర్ రీజన్ తో వీళ్ళ ప్రాఫిట్ పెరిగింది కాబట్టి దాన్ని కూడా మనం రిమూవ్ చేసి చూసినప్పుడు ఆల్మోస్ట్ 17% దగ్గరగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ కూడా ప్రాఫిట్ పెరిగినట్లు. ఓవరాల్ నెంబర్స్ బాగున్నాయి అండ్ నెంబర్స్ తో పాటు వీళ్ళ గైడెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేశారు. ప్రీవియస్ గా వీళ్ళ ఇయర్ అంతా కలిపి 27 to 30% గ్రో అవుతామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 37% గ్రో అవుతామని చెప్తున్నారు. రెవెన్యూ ఫుల్ ఇయర్ రెవెన్యూ గైడెన్స్ అండ్ ఈవెన్ ఎబిటా మీన్స్ ఈ మార్జిన్స్ కూడా ప్రీవియస్ గా 19 to 20% ఉండొచ్చు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కాన్ఫిడెంట్ గా 20% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తారని చెప్తుండడం. నెంబర్స్ బాగున్నాయి అండ్ గైడెన్స్ ని పెంచారు. స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బట్ నెగిటివ్ సైడ్ కూడా ఉంది. ఈ కంపెనీ సీఈఓ అండ్ ఎండి అయిన కిషోర్ పాటిల్ గారు వాచ్ఫుల్ నోట్ ని చెప్తున్నారు. గ్లోబల్ గా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మా క్లయింట్స్ ఎలాంటి స్పెండింగ్ చేస్తారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మేము వాచ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఈవెన్ డీల్ విన్స్ కూడా ప్రీవియస్ గా మీరు గమనిస్తే Q4 KPIT రిలేటెడ్ గా ఆల్మోస్ట్ $423 million దగ్గరగా వీళ్ళకి డీల్ విన్స్ ఉన్నాయి. బట్ లేటర్ ద స్టేజ్ అవి తగ్గుతూ Q1 FY24 కి $190 million కి అండ్ ఇప్పుడు $156 million కి వీళ్ళ డీల్ విన్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి. ఆర్డర్ బుక్ రీసెంట్ క్వార్టర్స్ లో కొంత లో అవుతుంది. బట్ ఆన్ వీళ్ళ హిస్టారికల్ యావరేజ్ తో చూస్తే వీళ్ళ మీడియం లెవెల్స్ దగ్గరే ఉంది. కానీ రీసెంట్ క్వార్టర్స్ లో మొమెంటం అనేది కొంత స్లో డౌన్ అవుతుంది. అండ్ ఈ KPIT CEO చేస్తున్నవి సాఫ్ట్వేర్ మ్యాక్రో ఎకనామిక్ డేటా ఉంటుందేమో, అందుకే మా బిజినెస్ పరంగా మేము వాచ్ఫుల్ ఐతో ఫర్దర్ డెవలప్మెంట్స్ ని చూస్తున్నాం బిజినెస్ పరంగా అని చేస్తున్న కామెంట్స్. ఇవి కొంత మనకి నెగిటివ్ సైడ్ కనిపిస్తాయి. బట్ ఓవరాల్ నెంబర్స్ అండ్ గైడెన్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని సర్ప్రైజ్ చేసింది. అండ్ మరొక సాడ్ ఇన్సిడెంట్ అది కూడా మన విశాఖపట్నం దగ్గరగా జరిగింది. విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ అదే రూట్ లో వెళ్తున్న విశాఖపట్నం పలాస ప్యాసింజర్ ని ఢీ కొట్టడం. సుమారు 9 మంది దగ్గరగా స్వర్గస్థులయ్యారంటున్నారు. 40 మంది దగ్గరగా గాయపడ్డారని వివరాలు అందుతూ ఉన్నాయి. ఇది విశాఖపట్నం రాయగడ ప్యాసింజర్ ని డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ తప్పని కొంతమంది అంటుంటే ఆటో కొలిజన్ ప్రాపర్ గా వర్క్ అవ్వకపోవడం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందనేలా వార్తలు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో ఏది నిజం ఏది కరెక్ట్ అనేది ఇంకా డీటెయిల్ రిపోర్ట్ రావాల్సింది. అండ్ ఇది ఫర్దర్ గా రిపీట్ అవ్వకుండా యాంటీ కొలిజన్ ఆర్ కవచ్ ని స్ట్రెంథన్ చేసుకునే విధానంలో ఇండియన్ రైల్వేస్ వర్క్ చేస్తుందనేలా కూడా మనకి అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పెట్రోనెట్ LNG గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంతలా ఫాల్ అయిందంటే దీని బ్యాక్ బ్యాడ్ నెంబర్స్ అనుకుంటారేమో, అస్సలు కాదు. నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈవెన్ వీళ్ళు ₹7 per share డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. బికాస్ వీళ్ళ డివిడెండ్ పేఅవుట్ రేషియో అరౌండ్ 70% ఉంటుంది. అంతా బానే ఉంది. కానీ వీళ్ళు ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఇన్వెస్టర్స్ కి అండ్ మార్కెట్ కి వదిలారు. 20,700 crores పెట్టి ఈ పెట్కెమ్ సెగ్మెంట్ లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారనేలా, పర్టికులర్ గా ప్రోపేన్ అండ్ ఈథేన్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ ని చేస్తారు, వీళ్ళు దహేజ్ సెగ్మెంట్ లో చేస్తారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. సరే ఏముంది, కొత్త సెగ్మెంట్ లో ఎంటర్ అవుతున్నారు, మార్కెట్ పాజిటివ్ గా తీసుకోవచ్చు కదా అంటే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళే అంత స్ట్రాంగ్ బిజినెస్ ని చేయలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ నే తీసుకోండి. ఈ పెట్రోకెమికల్ బిజినెస్ నుంచి రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ గురించి ఒక్కసారి కూడా మనం పాజిటివ్ గా వినుండో నెంబర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు. అండ్ ఈవెన్ గెయిల్ వాళ్ళు కూడా నెంబర్స్ పోస్ట్ చేశారు ఇప్పుడు రీసెంట్ గా. అక్కడ కూడా పెట్రోకెమికల్ బిజినెస్ లో పెద్ద స్ట్రెంత్ లేదు. అండ్ ఇతర ప్లేయర్స్ ఎవరైతే పెట్కెమ్ బిజినెస్ ని చేస్తున్నారో, పెట్రోకెమికల్ బిజినెస్ ని చేస్తున్నారో, వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో అంత గుడ్ గ్రోత్ నేను చూపించరు. దీనికి మెయిన్ రీజన్ గ్లోబల్ గా ఉంటున్న వోల్టాలిటీతో ఈ బిజినెస్ ఆధారపడి ఉంటుంది కాబట్టి. అండ్ ఈవెన్ ఈ పెట్రోనెట్ LNG వాళ్ళు కూడా ప్రీవియస్ గా క్యాపెక్స్ మిస్టేక్స్ చాలా చేశారు. పర్టికులర్ గా టెల్యూరియం డీల్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి కొంత బ్యాడ్ ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి ఈసారి వీళ్ళు చేస్తున్న అనౌన్స్మెంట్ మార్కెట్ ని కంప్లీట్ గా సర్ప్రైజ్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ ఈ మేనేజ్మెంట్ మాట్లాడుతున్న మాటలను కూడా చాలా కాన్ఫరెన్స్ కాల్స్ లో మీరు గమనిస్తూ వస్తే వీళ్ళు CNG గురించి మాట్లాడారు, కంప్రెస్డ్ బయోగ్యాస్ గురించి మాట్లాడారు. ఆ సెగ్మెంట్స్ లో వీళ్ళు వెళ్లకుండా పెట్రోకెమికల్ సెగ్మెంట్ వైపు ఇంత పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ వీళ్ళ క్యాష్ మొత్తాన్ని వాడేస్తూ, బికాస్ ప్రెసెంట్ వీళ్ళ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ 8,000 crores మాత్రమే ఉన్నాయి. కానీ వీళ్ళు ఇప్పుడు 20,800 crores దగ్గరగా క్యాపెక్స్ చేస్తా అంటున్నారు. సో క్యాష్ మొత్తం కూడా కంప్లీట్ అవుతూ ఫర్దర్ గా కూడా వీళ్ళు ఫండ్ రైజింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా వోల్టాలిటీ ఉంటున్న బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతూ ఏం చేస్తారు అనే మార్కెట్ కుంటున్న క్వశ్చన్ మార్క్స్ ఆ భయాలు ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా ఇంత ఫాల్ కి రీజన్ రిజల్ట్స్ అయితే కాదు. రిజల్ట్స్ బాగున్నాయి. ఇన్ఫాక్ట్ వీళ్ళ కాంపిటీటర్స్ కంటే రిజల్ట్స్ బాగున్నాయి. నెక్స్ట్ క్రాఫ్ట్ మ్యాన్ ఆటోమేషన్ వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ మీకు స్క్రీన్ పైన ఉంటాయి. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ అనూప్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ఇంక్లూడింగ్ ఆల్ సెగ్మెంట్స్ రెవెన్యూ, మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ లో గుడ్ గ్రోత్ డెలివర్ చేస్తూ ఉండడం. కంపెనీస్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కదా, మంచి నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కి బీట్ చేస్తూ ఉండేసరికి స్టాక్ లో ఇంత ర్యాలీని మనం ఇవాళ చూసాం. అండ్ మార్కెట్ ఎస్టిమేట్స్ ని కంప్లీట్ గా బీట్ చేస్తూ పోస్ట్ చేసిన నెంబర్స్ లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటారు అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఇంక్లూడింగ్ మార్జిన్. యాక్చువల్లీ లాస్ట్ క్వార్టరే మార్జిన్ స్టేబుల్ అవుతాయా లేదా అన్న క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. స్టేబుల్ చేస్తూ గుడ్ గ్రోత్ ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ
అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. జెన్ టెక్నాలజీస్ నెంబర్స్ ప్రీవియస్ క్వార్టర్స్ లో వస్తున్నంత స్ట్రాంగ్ గా రాకపోతుండడం ఇవాళ స్టాక్ ఫాల్ బ్యాక్ ఉంటున్న రీజన్ గా కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది హిస్టారికల్ గా కూడా వీళ్ళ సెప్టెంబర్ క్వార్టర్లీ నెంబర్స్ జూన్ క్వార్టర్లీ నెంబర్స్ తో పోలిస్తే డౌన్ సైడ్ వస్తూ ఉంటాయి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో కూడా సిగ్నిఫికెంట్ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది, అలా ఏం రాలేదు. బట్ ఆర్డర్ బుక్ నియర్లీ 250% దగ్గరగా ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే జంప్ అవుతూ ఉండడం ఓవరాల్ స్టాక్ పరంగా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో కొంత హెవీగా ర్యాలీ అవుతుండడం స్టాక్ పరంగా ఇవాళ మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. నెంబర్స్ యూజువల్ గా వితౌట్ వాల్యుయేషన్ అండ్ రీసెంట్ ర్యాలీని చూసినప్పుడు నెంబర్స్ బాగున్నాయి. బట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఇంకా హైయర్ సైడ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫుడ్ అండ్ డ్రగ్స్ ని టెస్ట్ చేసే విమ్తా ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఫర్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ప్రీ క్లినికల్ స్టడీస్ ని చేస్తూ ఉంటారు. వీళ్ళ నెంబర్స్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ గా ఉన్నాయి. రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, మార్జిన్స్ లోనూ డ్రాప్ కనిపిస్తుంది, అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఈసారి వస్తున్న నెంబర్స్ కంప్లీట్లీ సర్ప్రైజ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 11% ఫాల్ అయింది. అండ్ ఫైనలీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ ఇవి మార్కెట్ ఎస్టిమేట్స్ కి నియర్ గానే ఉన్నాయి. స్టాక్ ఇవాళ ఫాల్ అయింది, కానీ ఓవరాల్ నెంబర్స్ ఇన్ లైన్ విత్ మార్కెట్ ఎస్టిమేట్స్. ఇక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ నెట్ ప్రాఫిటబిలిటీ అటు బాగా సర్ప్రైజ్ చేసి పాజిటివ్ గా ఏం రావట్లేదు, బట్ అలాంటి డిసప్పాయింట్ కూడా చేయట్లేదు. అండ్ అసెట్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో, అండ్ విత్ స్ట్రాంగ్ డిపాజిట్ గ్రోత్. అండ్ కాసా కూడా ప్రీవియస్ టైమ్స్ ఎక్కడ వచ్చిందో ఈసారి కూడా కాసా అక్కడే మెయింటైన్ అవుతూ ఫ్లాట్ కాసాని మెయింటైన్ చేస్తూ ఓవరాల్ ఫార్వర్డ్ గైడెన్స్ ని కూడా స్టేబుల్ గానే వీళ్ళు ఇస్తూ ఉండడం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నెంబర్స్ ని మనం న్యూట్రల్ గానే చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ చివరికి ఫాస్ట్ ట్యాగ్ లో చేస్తున్న రీఛార్జ్ రిలేటెడ్ గా కూడా సైబర్ స్కామ్లు అయితే జరుగుతున్నాయి. కొంత జాగ్రత్త పడండి. ఒక పర్సన్ కి తన ఫాస్ట్ ట్యాగ్ ని ఎలా రీఛార్జ్ చేయాలో తెలియక ఇంటర్నెట్ లో హౌ టు రీఛార్జ్ ఫాస్ట్ ట్యాగ్ అని తను సర్చ్ చేస్తూ ఉండడం తనకు ఒక మొబైల్ నెంబర్ కనిపించింది. సరే కస్టమర్ కేర్ వాళ్ళేమో లేకపోతే ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన వాళ్ళేమో కాల్ చేస్తే ఎస్ మేము కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ మీ ఫాస్ట్ ట్యాగ్ ని రీఛార్జ్ చేయాలంటే మీరు ఒక యాప్ ని ఇన్స్టాల్ చేయాలని తన మొబైల్ లో ఒక యాప్ ని ఇన్స్టాల్ చేస్తూ దాని రిలేటెడ్ గా మీరు రీఛార్జ్ చేసుకోండి, ఇప్పుడు మీరు ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారో అంత యాడ్ చేయండి అనడం. తను యాడ్ చేసుకునే ప్రాసెస్ లో తన కార్డ్ డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తూ ఉండేసరికి తను చేసింది ఒక ట్రాన్సాక్షన్, అప్పుడేం మనీ కట్ అవ్వలేదు. కానీ దాని తర్వాత 6 ట్రాన్సాక్షన్స్ తను ఎంటర్ చేసిన అకౌంట్ నెంబర్ రిలేటెడ్ గా రిపీటెడ్ గా జరుగుతూ 2.4 lakh రూపీస్ 2,40,000 తన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యాయనేలా తన సైబర్ సెల్ లో అయితే రిపోర్ట్ చేశారు. అండ్ ఏ యాప్ నైతే ఇన్స్టాల్ చేసుకోమన్నారో అది నార్మల్ యాప్ కాదు, అది ఇన్స్టాల్ చేసిన డివైస్ రిలేటెడ్ గా పూర్తి యాక్సెస్ రిమోట్ గా స్కామర్స్ చేతిలోకి వెళ్లే యాప్ నే తను ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది మోస్ట్లీ అవగాహన లేని వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఎంత మనం అవేర్నెస్ క్రియేట్ చేసినా ఎక్కడో ఒక దగ్గర అమాయకులు వీటి ద్వారా మోసపోతూ ఉన్నారు. కాబట్టి మనకి సరౌండింగ్ లో ఉంటున్న వాళ్ళకి ఇలా ఎవరైనా తెలియని యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓటీపీలు అడిగినప్పుడు చెప్పొద్దు. అండ్ ఏది కావాలన్నా మాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, మేము మిమ్మల్ని గైడ్ చేస్తామని. ఒకవేళ డిజిటల్ గా పెద్ద అవగాహన లేని వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటివి కొంత మేరకైనా తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,110 అరౌండ్ ఇంపార్టెంట్ సపోర్ట్, అండ్ బ్రేక్ అయితే 19,050 అండ్ అబౌవ్ 19,170 అండ్ అబౌవ్ 19,250. ఈ 250 దగ్గరకు వస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న ఈ రేంజ్ ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వస్తే 42,590 అండ్ అబౌవ్ 43,370. అండ్ నిఫ్టీ రేంజ్ ఈ ఫ్రైడే వరకు మనం ఎటువంటి న్యూట్రల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోకూడదు అనుకున్నాం కాబట్టి నేను రేంజ్ ని డిస్కస్ చేయట్లేదు. లేదు మార్కెట్ రేంజ్ ని గమనించాలి అనుకుంటుంటే రీసెంట్ టైమ్స్ లో అనుకున్నాం కదా 18,700 to 19,400 ఈ 700 పాయింట్ రేంజ్ ని గమనించవచ్చు. బట్ స్టిల్ నేనైతే న్యూట్రల్ స్ట్రాటజీస్ ని వీక్ ఎండింగ్ వరకు బిగినర్స్ అవాయిడ్ చేయొచ్చని పర్సనల్ గా నేను అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.